భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోऽధ్యాయః ఆపూర్యమాణం అచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరుచుకోవడానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్నా సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే అపూర్వమైన సమర్థత ఉంది. ప్రపంచంలోని అన్ని నదులు సముద్రాలలోకి వచ్చి పొర్లిపోతుంటాయి, కానీ సముద్రం మాత్రం పొంగదు, తగ్గదు. శ్రీకృష్ణుడు ఆపూర్యమాణం అన్న పదాన్ని వాడాడు. అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చెయ్యలేవు. అదేవిధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు. కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు.